అందరికీ నమస్తకారం. ఈ అల్లా మంచి మంచి ముచ్చట్లు ఏంటిదంటే ఇప్పుడు గోకులాష్టమి వచ్చింది కదా, మంచిగా చింతకాయ అవి ఇవి ఆకుకూరలు అనేది తినొచ్చు. అట్లనే మంచిగా ఏంది శ్రావణం ఆషాఢం తర్వాత కార్తీకం కదా, ఇప్పుడేమో శ్రావణంలో కార్తీకం వచ్చింది. నేనే తప్పు చెప్పిన ఇప్పుడు కదా, కార్తీకం ఆషాఢం శ్రావణం మామూలుగానే అర్థం అవడం కష్టం, దాంట్లో మళ్ళీ ఇంకా క్లిష్టం. అంటే మీరు ఇచ్చిందే అది కదా సార్. ఓకే, మీ పేరు చెప్పాలి కదా. చందు మొండేటి కాదు, ఇప్పుడు మీరు చెండాట ఆడేసిర్రు. ఓకే, కథ ఏంది అసలు? అది ఉన్నదా, రాసున్నదా లేక రాసుకున్నదా? నేను ఒకటి చెప్తా మా కథ ఏంటి అని, అది నువ్వు మళ్ళీ చెప్పాలి. చారిత్రాత్మక నేపథ్య కాల్పనిక కథ. చారిత్రాత్మక నేపథ్య కాల్పనిక కథ. నైస్. నేను వేరేది అయితేనేమో కల్పనిక అంటుంటి గానీ ఇది కృష్ణుంది చెంఫ చెల్లు మంటది. దేవుని మీద జోకులేసుడు. కాల్పనిక అనేది పర్లేదు వేసేయచ్చు. కాల్పనిక అంటే ఒక్కటి కూడా ఇప్పుడు మీరు పెట్టిన శోకానికి ఇగో ఇక్కడ చూస్తే మనకు అది శ్లోకం, శోకం కాదు. కొన్నిటికి నాకు అవకాశం ఏంటి? ఓకే, అంటే మరి అర్థమే మారిపోతుంది. అంటే నా స్క్రిప్ట్ కూడా మీరే రాస్తే నేనేం చేస్తా సరే. ఇప్పుడు ఈవీరో గారు అయితే ఇప్పుడు రాలేరు. ఆయనకు కూడా అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ ఇసంటివి ఏమైనా ఓం శాంతి శాంతి ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మనకు అనుపమ పరమేశ్వరి మహేశ్వరి అది వాడుతుంది. ఏం వాడాలి? ఇదే అది వాడాలి కాదు, అది పాడాలి. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమా అమృతం గమయ ఓం శాంతి శాంతి శాంతి. ఇదే ఇంగ్లీష్ లో వాడు. అది సాంస్క్రిట్, దానికి మళ్ళీ అనువాదం ఉండదు. చెప్పు. అదే ఎందుకు బాగుంది కదా, ఇలాగే బాగుందంటే నీకు